నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. దేశ రక్షణ చరిత్రలో ముందెన్నడూ లేనంతటి అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. భారతదేశానికి గుండెకాయ లాంటి సిలిగురి కారిడార్, దీనినే మనం చికెన్ నెక్ అని పిలుస్తాం. ఆ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహానికి తెరలేపింది. పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి తీసుకున్న ఒకే ఒక సంచలన నిర్ణయం ఇప్పుడు శత్రు దేశాల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. ఇంతకీ ఆ ఇరుకైన కారిడార్లో ఏం జరిగింది? దేశ భద్రతను మార్చేయబోతున్న ఆ మాస్టర్ ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. భారతదేశ రక్షణ వ్యూహాల్లో సరికొత్త సంచలనం నమోదైంది. ఈశాన్య రాష్ట్రాలకు ముఖ ద్వారమైన చికెన్ నెక్ ప్రాంతంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పశ్చిమ బెంగాల్ సరిహద్దు రక్షణను మరింత బలోపేతం చేస్తూ ముఖ్యమంత్రి సువేందు అధికారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న 120 ఎకరాల భూమిని నేరుగా కేంద్ర ప్రభుత్వానికి అప్పగించారు. దీంతో పాటు ఆ పరిధిలోని జాతీయ రహదారి మార్గాలు కూడా ఇకపై బీఎస్ఎఫ్ నియంత్రణలోకి వెళ్లనున్నాయి. ఈ కీలక నిర్ణయంతో 22 కిలోమీటర్ల సున్నితమైన సరిహద్దు ప్రాంతంపై కేంద్రానికి పూర్తి పట్టు లభించింది. పొరుగు దేశమైన బంగ్లాదేశ్తో సరిహద్దు వివాదాలు, చొరబాట్లకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ అడుగు పడింది. దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని ఈ నిర్ణయం ద్వారా స్పష్టమవుతోంది. అంతర్జాతీయంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ ప్రాంతంలో ఇకపై సరిహద్దు రక్షణ దళం నిరంతరణిగా కొనసాగిస్తోంది. ఇటు బెంగాల్తో పాటు అటు ఈశాన్య రాష్ట్రాల రక్షణకు ఈ ల్యాండ్ ట్రాన్స్ఫర్ ఒక బలమైన కవచంలా మారబోతోంది. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ సరిహద్దు రక్షణ వ్యూహం శత్రు దేశాలకు గట్టి హెచ్చరిక అనడంలో సందేహం లేదు. భారతదేశ భూభాగ రక్షణ పటంలో సిలిగురి కారిడార్ లేదా చికెన్ నెక్ ప్రాంతం అత్యంత అసాధారణమైనది. దేశ ప్రధాన భూభాగాన్ని ఈశాన్య రాష్ట్రాలతో అనుసంధానించే ఈ ఇరుకైన మార్గంపై ఎప్పుడూ అంతర్జాతీయ కన్ను ఉంటుంది. తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి తీసుకున్న నిర్ణయం దేశ రక్షణ రంగానికి కొత్త దిశను చూపిస్తోంది. అక్కడి 120 ఎకరాల భూభాగంతో పాటు కీలక రవాణా మార్గాలను సరిహద్దు రక్షణ దళానికి బదిలీ చేశారు. ఈ 22 కిలోమీటర్ల సున్నితమైన కారిడార్పై కేంద్ర ప్రభుత్వానికి పూర్తి అధికారాలు లభించడం భద్రతను మరింత పెంచుతుంది. ముఖ్యంగా బంగ్లాదేశ్ సరిహద్దులో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రాంతంలో గట్టి నిఘా అవసరమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భావించాయి. స్థానిక రాజకీయ వ్యూహాల కంటే దేశ భద్రతకే ప్రథమ ప్రాధాన్యమిస్తూ ముఖ్యమంత్రి అడుగు వేయడం విశేషం. బీఎస్ఎఫ్ చేతుల్లోకి ఈ ప్రాంతం వెళ్లడం ద్వారా చొరబాట్లకు, అక్రమ రవాణాకు శాశ్వతంగా అడ్డుకట్టపడే అవకాశముంది. కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం దేశ సరిహద్దులను ఎంత పటిష్టం చేయగలదో చెప్పడానికి ఇదొక చక్కని ఉదాహరణ. భవిష్యత్తులో ఈ కారిడార్ గుండా జరిగే రవాణా, రక్షణ వ్యూహాలు పూర్తిగా సరికొత్త రూపును సంతరించుకోనున్నాయి. భారతదేశానికి అటు చైనా, ఇటు బంగ్లాదేశ్ సరిహద్దుల మధ్య నలిగిపోయే అత్యంత ప్రమాదకరమైన జోన్ ఏదో తెలుసా? అదే దేశ రక్షణకు గుండెకాయ లాంటి చికెన్ నెక్ ప్రాంతం. కేవలం కొన్ని కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉండే ఈ భూభాగంపై ఇప్పుడు కేంద్రం జెండా గట్టిగా పాతబోతోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి తీసుకున్న ఒక నిర్ణయం శత్రు దేశాల గుండెల్లో రైలు పరిగెత్తిస్తోంది. వ్యూహాత్మక ప్రాంతంలోని 120 ఎకరాల భూమిని నిశ్శబ్దంగా సరిహద్దు రక్షణ దళానికి అప్పగించేశారు. జాతీయ రహదారులతో కూడిన ఆ 22 కిలోమీటర్ల పరిధి ఇకపై పూర్తిగా బీఎస్ఎఫ్ సైనికుల కనుసన్నల్లోనే కదులబోతోంది. బంగ్లాదేశ్ సరిహద్దుల గుండా పొంచి ఉన్న ముప్పును ముందే ఊహించి ఈ మాస్టర్ ప్లాన్ అమలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ పూర్తి పట్టు దక్కడం ద్వారా దేశ భద్రతకు ఉన్న ఒక పెద్ద లూప్ హోల్ శాశ్వతంగా మూతపడింది. ఈశాన్య రాష్ట్రాలను భారత్ నుండి వేరు చేయాలని చూసే కుట్రదారుల వ్యూహాలకు ఈ నిర్ణయంతో గట్టి దెబ్బ తగిలింది. సరిహద్దుల్లో అలజడి సృష్టించాలనుకునే శక్తులకు ఇకపై బీఎస్ఎఫ్ బుల్లెట్లతోనే సమాధానం లభించనుంది. దేశ రక్షణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఈ సంచలన నిర్ణయం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. భారతదేశ మ్యాప్ను నిశితంగా గమనిస్తే కోడిమెడ ఆకారంలో ఉండే ఒక ఇరుకైన ప్రాంతం మనకు కనిపిస్తుంది. పశ్చిమ బెంగాల్ను ఈశాన్య భారత్లోని 7 రాష్ట్రాలతో కలిపే ఈ ప్రాంతాన్నే అందరూ చికెన్ నెక్ అని పిలుస్తారు.
భౌగోళికంగా ఎంత సున్నితమైన ఈ కారిడార్ రక్షణ బాధ్యతను ఇప్పుడు కేంద్రం మరింత ప్రత్యేకంగా తీసుకోబోతోంది. సువేందు అధికారి దేశహితం కోరి ఒక అద్భుతమైన నిర్ణయాన్ని ప్రకటించారు. అక్కడ ఉన్న భూమిని రక్షణ అవసరాల కోసం బీఎస్ఎఫ్కు బదిలీ చేశారు. ఆ ప్రాంతం గుండా వెళ్లే జాతీయ రహదారులు కూడా ఇకపై కేంద్ర భద్రతా దళాల పర్యవేక్షణలోనే ఉంటాయి. బంగ్లాదేశ్తో సుదీర్ఘ సరిహద్దు ఉన్నందున జోన్ ఎల్లప్పుడూ అత్యంత అప్రమత్తంగా ఉండాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా తీసుకున్న ఈ నిర్ణయం దేశ ప్రజల్లో సరికొత్త భరోసాను నింపింది. దీనివల్ల ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులకు, రవాణా రంగానికి మరింత భద్రత చేకూరుతుంది. దేశ రక్షణ కోసం రాజకీయ విభేదాలను పక్కన పెట్టి ఏకమవ్వాలనే గొప్ప సందేశాన్ని ఈ పరిణామం మనకు అందిస్తోంది. దేశ భద్రత విషయంలో పశ్చిమ బెంగాల్ వేదికగా ఒక చారిత్రాత్మకమైన రాజకీయ రక్షణ నిర్ణయం వెలువడింది. వ్యూహాత్మక ప్రాధాన్యమున్న చికెన్ నెక్ భూభాగాన్ని కేంద్ర భద్రతా దళాలకు అప్పగిస్తూ సీఎం సువేందు అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కీలకమైన 22 కిలోమీటర్ల కారిడార్పై కేంద్రానికి సర్వాధికారాలు ఇవ్వడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది. ముఖ్యంగా బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో పెరుగుతున్న అక్రమ కార్యకలాపాలకు చెక్ పెట్టడమే దీని ప్రధాన ఉద్దేశం. పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల భద్రతను అనుసంధానించే ఈ ప్రాంతం ఇకపై మరింత సురక్షితం కానుంది. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ భూమి బదిలీ ప్రక్రియను వేగంగా పూర్తి చేసింది. శత్రువుల చొరబాటు వ్యూహాలను తిప్పికొట్టేందుకు సరిహద్దు రక్షణ దళానికి ఇది పూర్తి స్వేచ్ఛనిస్తుంది. జాతీయ భద్రతకు అత్యంత కీలకమైన ఈ కారిడార్ను పటిష్టం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం తన పట్టును నిరూపించుకుంది. ఈ అడుగుతో సరిహద్దు నిర్వహణలో సరికొత్త అధ్యాయం మొదలైందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. భారతదేశ సరిహద్దులను బలహీనపరచాలని చూసే శక్తులకు ఈ నిర్ణయం ఒక గట్టి గుణపాఠం. 22 కిలోమీటర్ల ఈ సున్నితమైన కారిడార్పై కేంద్రానికి లభించిన పూర్తి పట్టు దేశ భద్రతకు ఒక తిరుగులేని రక్షణ కవచం. శత్రువుల ఏ ఒక్క అడుగునైనా నలిపేసేందుకు అక్కడ బీఎస్ఎఫ్ జవాన్లు ఇకపై సర్వసన్నద్ధంగా ఉంటారు.